హాయ్ ఫ్రెండ్స్, మనం కట్టెల పొయ్యి మీద పెట్టేటప్పుడు ఇలాగా టకారా పెట్టి దాని మీద మన గిన్నె పెట్టేద్దాం, బియ్యం కడిగిన గిన్నె. ఇప్పుడు మనకి గ్యాస్ మీద వండినట్టే వస్తుంది. గిన్నెలన్నీ నల్లంగా అవ్వకుండా, మసి అవ్వకుండా బాగా వస్తుందండి. ఈ ఐడియా మీరు కూడా ఫాలో అవ్వండి. అన్నం ఉడికిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ పెట్టాను చూడండి, నల్లంగా అయితే రాదు, బాగా శుభ్రంగా ఉంటాయి గిన్నెలు. గ్యాస్ మీద వండినట్టే ఉంటుంది. చూడండి, అన్నం ఉడికిపోయింది. బాగా సెగ కూడా బాగానే తగులుతుంది. చూడండి ఎలా ఉడుకుతుంది అన్నం. మళ్ళీ అది పెట్టారు కదా, టకారా పెట్టారు, అది ఉడికిద్దా లేదా అనే డౌట్ కూడా అవసరం లేదు. ఇది గిన్నె కూడా చూడండి, నల్లంగా అవ్వలేదు. ఎలా ఉందో చూడండి, గ్యాస్ మీద ఉన్నట్టే ఉంది. మీరు కూడా ఐడియాని ఫాలో అవ్వండి. అయిపోయింది ఫ్రెండ్స్, అన్నం ఉడికిపోయింది చూడండి. కాసేపు సెగకు పెడుతున్నాను, అన్నం రెడీ అయిపోయింది.